పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? యథార్థవంతుడు. ఓకే. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన యథార్థవంతుడు. మంత్రిగా కూడా ఉన్నారు. మాట్లాడదాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ గారి పనితీరు మీరు మాట్లాడుతున్నా మీకు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది అంటున్నా? ఆయన నాకు కనీసం 30-40 సంవత్సరాలు తెలుసండి. ఆయన ఉన్నది దాచుకునే మనిషి కాదు, ఒకరికి పెట్టే మనిషి. అవునులే. ఏంటి ఆయన రాజకీయంలో ఉన్న సినీ రంగంలో ఉన్నా కూడా నిజాయితీమంతుడు, యథార్థవంతుడు. మొన్న ఆపరేషన్ జరిగింది పవన్ కళ్యాణ్ కుడిచి భుజానికి సంబంధించి. ఏంటి ఆ సర్జరీ జరగడం మీద మీ అభిప్రాయం ఏంటి? సర్జరీ జరగడం అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు. ఆ సర్జరీ గురించి కూడా జెండాలు మోసి పవన్ కళ్యాణ్ భుజాలు పడిపోయి ఆయన ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. చెప్పకపోయినా వెళ్ళిపోతాడండి. ఈ విషయంలో కూడా ట్రోల్ చేస్తున్నారు ఆయన. ఆయన బాధ పెట్టుకొని కూడా కొంతకాలం తిరిగాడు, నాకు సమయం చాలేదని. ఇక తప్పదని అందరూ మాట్లాడేటప్పటికి వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు. ఇచ్చాడు. ఏంటి ఆ పరామర్శ మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి స్వయాన వెళ్ళడం మీద. మంచి మనిషి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మనం అలా చూడొచ్చు. యథార్థవంతుడు కాబట్టి ఈయన తెలియకుండా కూడా వెళ్ళిపోయి మాట్లాడాడు ఆయనతో. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో సాగుతుంది, కుట్రలు జరుగుతుంది, అవి వేస్ట్ మాట్లాడండి. అనుకున్నారు మాట్లాడాక అవి వేస్ట్ మాట్లాడండి. కలయికతో వాళ్ళిద్దరి మధ్య మంచిగానే ఉందనుకోవచ్చు మనం. చాలా మంచితనం ఉందండి. 15 ఏళ్ళు కలిసే ఉంటామన్నారు వాళ్ళు. ఉంటారు. వాళ్ళు విడగొట్టాలని చూస్తున్నారు. అతను తేడా జరిగితే చంద్రబాబు కాదు కదా చూడటానికి కూడా ఎవరు అలడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకున్నారు బయటికి రావాలని. చివరిగా పవన్ గారిని తిట్టే వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి సర్వనాశనం అయిపోతారు అంతే.